హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్. నేను మీ సంధ్య, బాటనీ మెంటర్. మనం అభియాన్ బ్యాచ్లో 11th సంబంధించిన సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు మనం సెల్ చాప్టర్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 2 లెక్చర్స్ కంప్లీట్ అయిపోయాయి. దిస్ ఈస్ ద 3rd లెక్చర్ అన్నమాట. సో ఫస్ట్ లెక్చర్లో మనం ఏమేం చదువుకున్నాం, సెకండ్ లెక్చర్లో ఏమేం చదువుకున్నాం అని చూస్తే, ఇన్ ద ఫస్ట్ లెక్చర్ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ద ప్రోకారియోటిక్ సెల్ గురించి తెలుసుకున్నాం. ఇంకా సెల్ థియరీ అదంతా తెలుసుకున్నాం అనమాట. సెకండ్ లెక్చర్లో మనం యూకారియోటిక్ సెల్ గురించి, డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రో అండ్ యూకారియోటిక్ సెల్, ఇంకా ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్ యొక్క డిఫరెన్సెస్, ఇంకా సెల్ మెంబ్రెయిన్ విచ్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్, అది లాస్ట్ లెక్చర్లో తెలుసుకున్నాం. ఇంకా ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద మెంబ్రెయిన్, డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి కదా, యాక్టివ్, ప్యాసివ్ అలా. సో వాటి గురించి చదువుకున్నాం అనమాట, తెలుసుకున్నాం కూడా. సో ఎలా ఉన్నారు ఫ్యూచర్ డాక్టర్స్ అంతా? బాగా చదువుతూ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. సో లెట్ us స్టార్ట్ అవర్ లెక్చర్ నౌ. సో టుడేస్ టాపిక్స్, ఇవాళ మనం ఏమేమి కవర్ చేయబోతున్నాము ఈ లెక్చర్లో అంటే, వీఆర్ గోయింగ్ టు కవర్ అబౌట్ ద ఎండోమెంబ్రేన్ సిస్టమ్. ఎండోమెంబ్రేన్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ యూకారియోటిక్ సెల్లో సెవరల్ మెంబ్రేనస్ ఆర్గనెలీస్ ఉంటాయి కదా, దాని గురించి తెలుసుకుంటాం. ఇంకా స్పెసిఫిక్గా మైటోకాండ్రియా గురించి, ఇంకా ప్లాస్టిడ్స్, ఆ ప్లాస్టిడ్స్లో స్పెసిఫిక్గా క్లోరోప్లాస్ట్ గురించి కూడా ఇవాళ తెలుసుకోబోతూ ఉన్నాము. సో ఫస్ట్, వాట్ ఈస్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్? పేరులోనే ఉంది, ఎండో అంటే ఇన్సైడ్, ఎండోమెంబ్రేన్ అంటే సెల్ మెంబ్రేన్ లోపల ఉన్న సిస్టమ్ అన్నమాట, విచ్ ఈస్ కోఆర్డినేటెడ్ టుగెదర్ లైక్ ఎ టీమ్ వర్క్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇది కనుక తీసుకున్నాం అనుకోండి, దిస్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ యూకారియోటిక్ సెల్. సో యూకారియోటిక్ సెల్లో ప్లాంట్ సెల్ ఈస్ డిఫరెంట్, యానిమల్ సెల్ ఈస్ డిఫరెంట్. దేంట్లో ఉంటుంది సెల్ వాల్, ప్లాంట్ ఆర్ యానిమల్? కామెంట్ సెక్షన్లో రాయండి. ఎస్, ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది, వేరాస్ యానిమల్ సెల్లో సెల్ వాల్ అనేది ఉండదు అన్నమాట. ఇక ఈ యూకారియోటిక్ సెల్లో అవుటర్ మోస్ట్ ఏముంటుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ మెంబ్రెయిన్. దీన్ని ఏం చెప్తాము మనం? సెల్ మెంబ్రెయిన్ అని చెప్తాము. ఓకే, అవుటర్ మోస్ట్లో సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. యూకారియోట్ అని ఎందుకు చెప్పాం? క్యారియాన్ అంటే న్యూక్లియస్, యూ అంటే ట్రూ. సో ట్రూ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది కదా. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ న్యూక్లియస్ విచ్ ఈజ్ ఏ డబల్ మెంబ్రెయినస్ ఆర్గనెల్లీ అని చెప్పచ్చు. 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్. ఇంకా మనం తీసుకుంటే ఈ అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్ ఇలా జాయిన్ అయ్యి మనకి పోర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కూడా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పోర్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, అవుటర్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ అనేది ఇలా జాయిన్ అయినప్పుడు మనకి న్యూక్లియర్ పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ న్యూక్లియస్ కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా తీసుకుంటే మనకి ఇక్కడ కూడా న్యూక్లియర్ పోర్స్ అంటే సెవరల్ న్యూక్లియర్ పోర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. డిపెండింగ్ అపాన్ ద ఆర్గానిజం it will vary. So those are nuclear pores, outer membrane, inner membrane ఉంటుంది. దాంతో పాటు సెవరల్ మెంబ్రేనస్ ఆర్గనెలీస్ ఉంటాయి అని చెప్పాం కదా ఇన్ యూకారియోటిక్ సెల్. ప్రోకారియోటిక్ సెల్లో అయితే మెంబ్రేనస్ సెల్స్ అనేవి అబ్సెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆ మెంబ్రేనస్ ఆర్గనెలీస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఉంటుంది. సో విచ్ ఈజ్ అటాచ్డ్ టు ద న్యూక్లియస్ ఇలా అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నమాట. ఓకే, ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకుంటాం. రఫ్ ఎండోప్లాస్మిక్, స్మూత్ ఎండోప్లాస్మిక్ అలా ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట, మనం తెలుసుకుంటాం. సో దాట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇంకా మనకి ఏముంటాయి మెంబ్రేనస్ ఆర్గనెలీస్ అంటే, దేర్ విల్ బీ ప్రెసెన్స్ ఆఫ్ గోల్గీ apparatus, దట్ ఈస్ గోల్గీ బాడీస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట ఇలా. సో దాట్ ఈస్ ద గోల్గీ బాడీస్ ఆర్ గోల్గీ apparatus. దాంతోపాటు ప్లాంట్ సెల్ కనుక అయితే బిగ్ వాక్యూల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది.
లార్జ్ వాక్యూల్ ఉంటుంది ప్లాంట్ సెల్లో. అదే యానిమల్ సెల్లో అయితే వాక్యూల్ అనేది ఉండదన్నమాట. సో ఇట్ డిపెండ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. దిస్ వాక్యూల్ ఒకవేళ ప్లాంట్ సెల్లో ఉన్నా ఇట్ విల్ ఆక్యుపై అరౌండ్ 90% ఆఫ్ ద స్పేస్ అన్నమాట ఇన్ ద సెల్. ఈ వాక్యూలే ఆక్యుపై చేస్తుంది. సో దిస్ ఈస్ ద వాక్యూల్. దిస్ వాక్యూల్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్ అన్నమాట ఎక్కువగా ఉండేది, నాట్ ఇన్ ద యానిమల్ సెల్. ప్లాంట్ సెల్లో వాక్యూల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇంకా దెర్ విల్ బి సమ్ థింగ్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ లైజోజోమ్స్ అనేవి కూడా ప్రజెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. వాట్ విల్ బి ప్రజెంట్? సమ్ లైసోజోమ్స్. యాక్చువల్గా దాన్ని సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని కూడా చెప్తాను, తెలుసుకుంటాం దాని గురించి. సో అవి కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఆల్ దీస్ మెంబ్రేనస్ ఆర్గనెల్లీస్ విచ్ ఆర్ ప్రెజెంట్, ఎండో అంటే లోపల కదా, which are present inside the cell membrane and they will work together like a team. They will coordinate అన్నమాట. ఇవన్నీ ఒక టీమ్ లాగా వర్క్ చేసి సెల్ యొక్క ఫంక్షన్ని ఇంక్రీజ్ చేస్తాయి. క్లియర్? సో ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అంటే ఎండో అంటేనే మనం ఏం చెప్తాము? ఇన్సైడ్. ఇన్సైడ్ ఆఫ్ వాట్? ఇన్సైడ్ ద మెంబ్రేన్. అంటే ఈ సెల్ మెంబ్రేన్ లోపల ఏమేం ప్రజెంట్ ఉన్నాయి? సెవరల్ మెంబ్రేనస్ ఆర్గనెలీస్ ప్రజెంట్ ఉన్నాయి. సో ఎలా డిఫైన్ చేయొచ్చు ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అంటే? మెంబ్రేనస్ ఆర్గనెలీస్. ఓకే, మెంబ్రేనస్ ఆర్గనెలీస్ అంటే విచ్ హ్యాస్ ద మెంబ్రేన్ అన్నమాట సరౌండింగ్. సో మెంబ్రేనస్ ఆర్గనెలీస్ ఎక్కడున్నాయి? ప్రెజెంట్. ఎక్కడున్నాయి అవి? ప్రెజెంట్ ఇన్సైడ్ ద membrane and membranous organelles which are present inside the membrane, okay, which coordinate together. which coordinate అంటే ఒక టీమ్ లాగా అన్నమాట. which coordinate together టు ఫంక్షన్. ఓకే, సెల్ యొక్క ఫంక్షన్ అనేది జరగాలి అంటే ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తాయి అన్నమాట. సో మెంబ్రేనస్ ఆర్గనెలీస్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద మెంబ్రేన్ విచ్ కోఆర్డినేట్ టుగెదర్ అండ్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్. దాన్ని మనం ఏం చెప్తాం? ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అని చెప్తాము. ఈజ్ ఇట్ క్లియర్? వాట్ ఈజ్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్? ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ ద మెంబ్రేనస్ ఆర్గనెలీస్. సో వీటితో పాటు ఇంకా మనకి ఏముంటాయి అంటే వీ హ్యావ్ విచ్ కలర్ తీసుకుందాం? అన్ని కలర్స్ అయిపోయాయి. ఓకే, ఈ థిక్ బ్లూ కనిపించదు. ఓకే, తీసుకుంటాను. సో వీ విల్ బి హ్యావింగ్ మైటోకాండ్రియా అనేవి ఉంటాయి. క్లోరోప్లాస్ట్ ఉంటుంది ప్లాంట్ సెల్ అయితే, ఇంకా మైటోకాండ్రియా అనేది కూడా ఉంటుంది. కానీ ఈ క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా కనుక తీసుకుంటే అవి ఎండోమెంబ్రేన్ సిస్టంలో రావన్నమాట. ఎందుకు రావు అంటే they won't coordinate with each other and they are separate organisms అన్నమాట. అంటే ఎండోసింబయోంట్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దాని ద్వారా ఇవి ఫామ్ అయ్యాయి. అంటే ఈ మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ అనేవి ఏంటి అంటే యాక్చువల్గా అవి ముందు చిన్న ప్రోకారియోటిక్ సెల్స్. ఆ చిన్న ప్రోకారియోటిక్ సెల్స్ని ఈ పెద్ద యూకారియోటిక్ సెల్ వెళ్ళి ఎన్గల్ఫ్ చేసుకోవడం వలన అవి యూకారియోటిక్ సెల్ లోపల అలానే ఉండిపోయాయి. సో దే హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ. ఎందుకంటే చిన్న సెల్స్లో కూడా డిఎన్ఏ ఉంటుంది కదా. సో వీటి రెండిట్లో దేర్ ఓన్ డిఎన్ఏ ఉంటుంది. ఓకే, రైబోజోమ్స్ కూడా చిన్న సెల్స్లో రైబోజోమ్స్ ఏంటి? ప్రొకారియోటిక్ సెల్స్లో 70S రైబోజోమ్స్. కానీ ఇక్కడ యూజువల్గా ఏ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి ఇన్ యూకారియోటిక్ సెల్? లాస్ట్ లెక్చర్లో చెప్పాను, ఇట్ విల్ బి 80S రైబోజోమ్స్. రైబోజోమ్స్ కూడా మనం డ్రా చేయాలి కదా. సో రైబోజోమ్స్ కూడా ఇక్కడ 80S రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. వేరాస్ ఇక్కడ దేర్ ఓన్ దాంట్లో 70S అనేది రైబోజోమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్లో.
అందు గురించి మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఎండోమెంబ్రేన్ సిస్టంలోకి రావు. మిగతా ఏమేమి వస్తాయి ఎండోమెంబ్రేన్ సిస్టంలో అంటే ఫస్ట్ ఈజ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది వస్తుంది. ఓకే, విచ్ వన్ ఇస్ దట్? దిస్ ఈస్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఇది. ఓకే, అండ్ దెన్ మనకి ఇంకా ఏమొస్తుంది? we will get the Golgi apparatus. Okay, will comes under the endomembrane system. Golgi apparatus వస్తుంది. దాంతో పాటు ఇంకా మనకి lysosomes కూడా వస్తాయి. ఓకే, అండ్ దెన్ ప్లాంట్ సెల్ అయితే దెన్ వాక్యూల్. ఇవన్నీ కలిపితే మనం ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అని చెప్తామన్నమాట. Okay, so this is the Golgi apparatus and these are the lysosomes and this is the vacuole. So ivanni anamata. Ika avi rendu enti? These two are this is the mitochondria, animal cell lo undedi. Okay, and this is the chloroplast. Ivi rendu matram manam సపరేట్గా చదువుకుంటాం అండర్ ఎండోసింబయాంట్ థియరీ. ఓకే, ఇక న్యూక్లియస్ గురించి కూడా అది చాలా ఇంపార్టెంట్ కదా న్యూక్లియస్ అనేది. సో న్యూక్లియస్ గురించి కూడా సపరేట్గా తెలుసుకుంటాం. కానీ ఈ మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ ఈ లెక్చర్లోనే తెలుసుకుంటాం. న్యూక్లియస్కి సపరేట్ లెక్చర్ తీసుకుందాం, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట అది. ఓకే, సో ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అంటే అర్థమైంది అనుకుంటాను. సో ఎండోమెంబ్రేన్ సిస్టంలో 4 ఉంటాయి. ఆ 4 వాటి గురించి మనం తెలుసుకుంటాం ఇప్పుడు. సో ద ఫస్ట్ వన్ వచ్చి ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. దిస్ ఈస్ యువర్ ఎన్సీఆర్టీ డయాగ్రామ్. ఎన్సీఆర్టీ డయాగ్రామ్స్ని బాగా గుర్తుకు పెట్టుకోవాలి. ఒకసారి డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు ఎన్సీఆర్టీ నుంచే వస్తాయి కాబట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి అలా ఇచ్చి ఏంటో కనుక్కోమని కూడా చెప్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ని కనుక తీసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియస్ అనమాట. దిస్ ఈజ్ న్యూక్లియస్. ఓకే, న్యూక్లియస్కి జస్ట్ అటాచ్ అవుతూనే మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది ఉంటుంది. అంటే దిస్ ఈజ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్. సో ఐఎం అని రాస్తాను. దిస్ ఈజ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ and this is the outer membrane of a nucleus. Okay, ఇక న్యూక్లియర్ పోర్ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్నర్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్ అనేవి ఇలా కలిస్తే మనకి న్యూక్లియర్ పోర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ అవుటర్ మెంబ్రెయిన్కి అటాచ్ అయ్యి ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, ఇదంతా మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అన్నమాట. ఓకే, ఇక మిగతా అంతా జస్ట్ మీకు చూపించడానికి చూపించాను. సో దిస్ ఈజ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఈఆర్ అని రాస్తాను. ఎక్కడైతే మనకి రైబోజోమ్స్ అటాచ్ అయ్యి ఉన్నాయో ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్కి, అంటే దిస్ ఈజ్ వన్ రైబోజోమ్, దిస్ ఈజ్ వన్ రైబోజోమ్, దిస్ ఈజ్ వన్ రైబోజోమ్, ఇలా రైబోజోమ్స్ అటాచ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఆర్ఈఆర్, దట్ ఈస్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని చెప్తాము. ఎక్కడైతే మనకి రైబోజోమ్స్ లేవో, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ అంతా మనకి రైబోజోమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? నో రైబోజోమ్స్. దాన్ని మనం ఎస్ఈఆర్ అని చెప్తాము, విచ్ ఈజ్ నథింగ్ బట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఓకే, ఎస్ఈఆర్ అంటే ఏంటి? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అన్నమాట. సో ఇవి వచ్చి రైబోజోమ్స్. క్లియర్? సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈజ్ అ మెంబ్రేనస్ ఆర్గనెల్లీ విచ్ ఈస్ ప్రెజెంట్ జస్ట్ అటాచ్డ్ టు ద న్యూక్లియస్ అన్నమాట. న్యూక్లియస్ అవుటర్ మెంబ్రెయిన్కి అటాచ్ అయ్యి ప్రెజెంట్ అయ్యి ఉండే మెంబ్రేనస్ ఆర్గనెల్లీని మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని చెప్తాము. క్లియర్? సో ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అంటే ఏం లేదు, నెట్వర్క్ ఆర్ రెటిక్యులమ్ ఆఫ్ టైనీ ట్యూబులార్ స్ట్రక్చర్స్. సో ఎలా డిఫైన్ చేయొచ్చు? దిస్ ఈస్ ద నెట్వర్క్ ఆర్ రెటిక్యులమ్. రెటిక్యులమ్ అంటే ఏంటి? ఇదంతా కలిసి ఉంటాయన్నమాట, టుగెదర్. నెట్వర్క్ ఆర్ రెటిక్యులమ్ ఆఫ్ టైనీ, చిన్నగా ఉన్నాయి కదా, స్మాల్ ట్యూబ్స్ లాగా,
tiny tubular structures. Network or reticulum of tiny tubular structures which are present attached to the nucleus anamata, scattered in the cytoplasm. Structures scattered in the cytoplasm. Okay, సో దీన్ని మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాము. సో ఇప్పుడు కనుక మీరు తీసుకోవచ్చు, ఇక్కడ మనకి ఇది న్యూక్లియస్ కాబట్టి ఇదంతా ఏం చెప్తాము, దిస్ ఈస్ ద సైటోప్లాజం. ఇది సైటోప్లాజ్మా కాదా? ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ ద సైటోప్లాజం అండ్ దిస్ ఈస్ ద న్యూక్లియస్ కదా. సో ఈ సైటోప్లాజంలో కూడా మనకి ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది, ఇట్ ఈస్ డివైడింగ్ ద స్పేస్. అంటే ఈ మెంబ్రేన్ ఉండడం వలన లోపల ఒక స్పేస్ ఉంటుంది, బయట ఇంకొక స్పేస్ ఉన్నట్లు ఉంటుంది, అవునా కాదా? అంటే ఈ మెంబ్రేన్ అనేది, ఇఫ్ యు టేక్ దిస్ మెంబ్రేన్, ఈ లోపల ఉన్న స్పేస్ ఈ బయట ఉన్న స్పేస్కి ఒక అడ్డుగోడలాగా ఉందా లేదా? ఓకే, సో ఇట్ డివైడ్స్ ద ఇంటర్సెల్యులార్ స్పేస్ ఇంటూ 2 డిస్టింక్ట్ కంపార్ట్మెంట్స్ అన్నమాట. సో ఏం చేస్తుంది, సో ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఇట్ డివైడ్స్ ద ఇంటర్సెల్యులార్ స్పేస్ ఇంటర్సెల్యులర్ కాదు, ఇంట్రాసెల్యులర్ స్పేస్, లోపల ఉన్న స్పేస్ అన్నమాట. ఇట్ డివైడ్స్ ద ఇంట్రాసెల్యులర్ స్పేస్. ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్ ద సెల్స్, ఇంట్రా అంటే సెల్ లోపల ఉన్న స్పేస్. సో ఇట్ డివైడ్స్ ద ఇంట్రాసెల్యులర్ స్పేస్ ఇంటూ 2 కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేస్తుంది. ఎందుకు? మెంబ్రేన్ అనేది ఉండడం వలన. దిస్ ఈస్ 1 కంపార్ట్మెంట్ అండ్ దిస్ ఈస్ అనదర్ కంపార్ట్మెంట్ అనమాట. ఇట్ విల్ డివైడ్స్ ఇంటూ 2 కంపార్ట్మెంట్స్. సో ఈ లోపల ఉన్నదాన్ని, ఇట్ ఈస్ 1 కైండ్ ఆఫ్ ల్యూమెన్ అనేది ఉంది కదా. సో లోపల ఉన్న స్పేస్ని మనం ఏం చెప్తాము అంటే, ఇన్సైడ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ల్యూమినల్ స్పేస్ అని చెప్తాము. సో దీంట్లో ఇన్సైడ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దాన్ని మనం ఏం చెప్తాము, వి విల్ సే ఇట్ యాజ్ ల్యూమినల్ స్పేస్. ల్యూమెన్ అంటే ఏంటి అంటే, ఎక్కడైతే మనకి క్యావిటీ అనేది ఉంటుందో ఆ క్యావిటీని మనం యూజువల్గా ల్యూమెన్ అంటాము. ఇక్కడ క్యావిటీ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ అట్లా ఈ ట్యూబ్స్లో ఆ క్యావిటీ ఉంది కాబట్టి మనం దాన్ని ల్యూమినల్ స్పేస్ అని చెప్తాం. దేంట్లో? ఇన్సైడ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అదే కనుక అవుట్ సైడ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని మనం ఏం చెప్తాము అంటే, అవుట్ సైడ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని మనం ఎక్స్ట్రా ల్యూమినార్ స్పేస్ అంటాము. బయట ఉంది కాబట్టి మనం దాన్ని ఏం చెప్తాము, ఎక్స్ట్రా ల్యూమినార్ స్పేస్. ఎక్స్ట్రా ల్యూమినల్ స్పేస్ అన్నమాట. మీన్స్ ఇట్ ఈస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ద, ఆల్రెడీ రాసాం కదా, అది అవుట్ సైడ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నమాట. అందుకు దాన్ని ఎక్స్ట్రా ల్యూమినల్ స్పేస్ ఎక్కడ ఉంటుంది అనేది రాద్దాము. ఇట్ విల్ బి ప్రెజెంట్ ఇన్ ద సైటోప్లాజం. ఓకే, ఓకే, క్లియర్? సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది నెట్వర్క్ ఆఫ్ రెటిక్యులం ఆఫ్ టైనీ ట్యూబులార్ స్ట్రక్చర్స్ స్కాటర్డ్ ఇన్ ద సైటోప్లాజం అన్నమాట. సో డివైడ్స్ ద ఇంట్రాసెల్యులర్ స్పేస్, అంటే ఇది సెల్ లోపల ఉన్న స్పేస్, దాన్ని మనం ఇంట్రాసెల్యులర్ స్పేస్ అంటాము. సో ఇట్ డివైడ్స్ ద ఇంట్రాసెల్యులర్ స్పేస్ ఇంటూ 2 compartments. One is inside endoplasmic reticulum is called as luminal space, and outside endoplasmic reticulum ఈ space ని extraluminal space అని చెప్తాము, which is present in the cytoplasm. ఓకే, ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ని మనం సిస్టర్ని అని చెప్పచ్చు అనమాట.
ఓకే. సో ఇది మనకి ఎక్కడైతే రైబోజోమ్స్ అటాచ్ అయ్యి ఉన్నాయో మనం దాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాము. రైబోజోమ్స్ అటాచ్ అవ్వలేదు దాన్ని స్మూత్ అని చెప్పాం. సో 2 టైప్స్ అనేవి ఉన్నాయి. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ దెన్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని 2 టైప్స్ మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉంటాయి. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో కనుక తీసుకుంటే హియర్ రైబోజోమ్స్ ఆర్ అటాచ్డ్. Ribosomes are attached to the endoplasmic reticulum. Ribosomes are present అని రాశాను. ఇక్కడ ribosomes are not present on the cell membrane. Are not present on cell membrane. Not cell membrane, on endoplasmic reticulum. On endoplasmic reticulum. ఇక్కడ ఆర్ ప్రెజెంట్ ఆన్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో యాజ్ దెర్ ఈస్ ప్రెజెన్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఉన్నాయి కాబట్టి రైబోజోమ్స్ దేనికి ఫంక్షన్ మీన్స్ ఏ ఫంక్షన్ చేస్తాయి రైబోజోమ్స్? ఫస్ట్ లెక్చర్లో ఆల్రెడీ చెప్పాను. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. సో ribosomes are present, so protein synthesis will happen over here because of the presence of ribosomes. అదే కనుక స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ ఉండవు, కానీ ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ అన్నమాట. మనకి సెల్ మెంబ్రెయిన్కి లిపిడ్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి కదా. సో లిపిడ్ సింథసిస్ అనేది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో మనకి జరుగుతుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే. సెక్రేషన్స్కి ఎక్కువగా యూస్ఫుల్. అంటే సెల్లో ఎక్కడైతే మనకి ఎక్కువ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఉంటుందో అప్పుడు మనకి సెక్రేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లాంట్స్ని కనుక తీసుకుంటే మనకి ప్లాంట్స్లో సెకండరీ మెటబలైట్స్, గమ్స్, రెజిన్స్, టానిన్స్ ఇవన్నీ సెక్రీట్ అవుతూ ఉంటాయి కదా. సో ఎక్కువగా సెక్రీట్ అవుతున్నాయి అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కువగా ఉన్నట్టు అన్నమాట. సో ఇలా మీరు ఇక్కడ ఇలా కూడా రాసుకోవచ్చు. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సెక్రీషన్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఎన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలు ఎక్కువ ఉంటే అంత సెక్రీషన్ అనేది జరుగుతుంది అన్నమాట. క్లియర్? అండ్ దెన్ సో కొన్ని వెసికల్స్ అనేవి కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకి ఇంకా ఏం జరుగుతుంది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో అంటే స్టీరాయిడ్స్, అదే హార్మోన్స్ ఉంటాయి కదా, స్టీరాయిడ్ హార్మోన్ యొక్క సింథసిస్ కూడా మనకి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో నుంచే జరుగుతుంది అన్నమాట. దాంతోపాటు మన మజిల్ సెల్స్లో కాల్షియం అనేది ఉండాలి కదా, కాల్షియం ఉంటేనే మనకి మజిల్ సెల్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి కదా. సో కాల్షియం స్టోరేజ్ కూడా ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం హెల్ప్ చేస్తుంది అనమాట. సో కాల్షియం స్టోరేజ్ అండ్ మజిల్ సెల్స్ కూడా ఇట్ ఈస్ బై స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఓన్లీ. సో లిపిడ్ సింథసిస్కి, స్టెరాయిడ్ హార్మోన్స్ సింథసిస్కి, కాల్షియం స్టోరేజ్ ఇన్ మజిల్స్కి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. వెరాస్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రోటీన్ సింథసిస్కి ఇంకా ఎక్కువ సెక్రీషన్స్కి యూస్ఫుల్ అనమాట. ఇంకా ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్. డీటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ కూడా మనకి ఇది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది హెల్ప్ఫుల్. అంటే మీరు డ్రగ్స్ అంటే కనిపిస్తుందా ఇది? యా, ఇట్ ఈస్ విజిబుల్. డ్రగ్స్ అంటే మెడిసిన్స్ అనమాట, నాట్ దోస్ డ్రగ్స్ మీరు మార్ఫిన్ అవన్నీ కాదు. డ్రగ్స్ అంటే ద మెడిసిన్స్ విచ్ యు టేక్. ఎక్కువ మెడిసిన్స్ ఎవరైనా కంటిన్యూస్గా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు కదా,
వాళ్ళకి ఏం జరుగుతుంది, అంటే అవి కొన్ని రోజుల తర్వాత ఒక టాక్సిన్ లాగా ఫామ్ అవుతాయి బాడీలో. ఆ టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అంటే మెడిసిన్స్. ఓకే, సో ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి. సో ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద న్యూక్లియస్ అన్నమాట. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ అటాచ్డ్ టు ద న్యూక్లియస్, ఔటర్ మెంబ్రెయిన్కి అతుక్కొని ఉంటుంది. ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసారు. ఎక్కడైతే రైబోజోమ్స్ ఉంటాయో RER, దట్ ఈస్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రైబోజోమ్స్ లేనివి మనం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్తాము. ఈ ట్యూబ్స్ని మనము సిస్టర్ని అని కూడా చెప్పచ్చు. ఓకే, క్లియర్. నెక్స్ట్, now we will see about the Golgi apparatus. Next membranous organelle ఏంటి, Golgi apparatus. This has been given by the scientist ఎవరు అంటే by Camillo Golgi. క్యామిలో గోల్గి అనే సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు కాబట్టి మనం దీన్ని గోల్గి యాపరేటస్ లేదా గోల్గి బాడీస్ అని కూడా చెప్తాము అన్నమాట. సో ఇయర్ కూడా ఉంది, ఐ విల్ గివ్ యూ ద ఇయర్, ఇన్ 1898 అన్నమాట, బై క్యామిలో గోల్గి ఇన్ ద ఇయర్ 1898. సో ఈ గోల్గి యాపరేటస్ని కనుక చూస్తే నేను స్టార్టింగ్లోనే చూపించాను. యా, సో ఎక్కడ ఉంది, ఇక్కడ చూడొచ్చు. సో దీస్ ఆర్ ద గోల్గి బాడీస్. ఓకే, వీటిని మనం గోల్గి బాడీస్ టుగెదర్ గోల్గి యాపరేటస్ అంటాం. సో జస్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి దగ్గరనే ఈ గోల్గి యాపరేటస్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ గోల్గి యాపరేటస్ని కనుక తీసుకుంటే ఇది కూడా ఎలా ఉంది, ఇట్ ఈజ్ ఆల్సో లైక్ సిస్టర్ని అనేది ఉంటుందన్నమాట ఈ గోల్గి బాడీస్లో. ఈ గోల్గి బాడీస్ని కనుక తీసుకుంటే మనం ఇక్కడ చూడవచ్చు ఇలా ఉంటాయి. ఓకే, ఇండివిజువల్గా తీసుకుంటే సో ఈ స్ట్రక్చర్స్ని మనం సిస్టర్ని అంటామన్నమాట. దిస్ స్ట్రక్చర్ని మనం సిస్టర్ని అంటాము. ఈ సిస్టర్నేలో ఇక్కడ సైడ్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ లైక్ ఏ కాన్వెక్స్ షేప్ కదా, కాన్వెక్స్ షేప్ ఉందా లేదా, ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ షేప్. దీన్ని మనం ఏం చెప్తామంటే సిస్ ఫేస్ అని చెప్తాము. ఓకే, అండ్ ఇది తీసుకుంటే కాన్కేవ్గా ఉందా లేదా, దిస్ ఈస్ ద కాన్కేవ్. దీన్నే మనము ట్రాన్స్ఫేస్ అని చెప్తాము. ఓకే, అండ్ ఈ గోల్గి యాపరేటస్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ప్రోటీన్స్ అనేవి సింథసైజ్ అయినాయి, లిపిడ్స్ కూడా సింథసైజ్ అయినాయి, అది మనం చూసాం. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి మనకి ప్రోటీన్స్ అనేవి సింథసైజ్ అయి ఉన్నాయి అన్నమాట. ప్రోటీన్స్ సింథసైజ్ అయ్యాయి విత్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, లిపిడ్స్ సింథసైజ్ అయ్యాయి విత్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఐఎమ్ సారీ. సో సింథసిస్ జరిగిన తర్వాత మనకి ఈ ప్రోటీన్స్, దీనిలని యాక్చువల్గా ఏం చెప్తామంటే డైరెక్ట్ ప్రోటీన్స్ లిపిడ్స్ని యూజువల్గా వెసికల్స్ అని చెప్తాము. వి విల్ కాల్ దిస్ యాజ్ వాట్, we will call this as vesicles అన్నమాట. ఈ ప్రోటీన్స్ లిపిడ్స్ని మనం వెసికల్స్ అని చెప్తాము. ఈ వెసికల్స్ ఎప్పుడైతే గోల్గి బాడీలోకి ఎంటర్ అవుతాయో, ఓకే, సో దిస్ విల్ ఎంటర్ ఇన్ టు ద గోల్గి బాడీ అన్నమాట. సో ఇవి ప్రోటీన్స్ లిపిడ్స్ గోల్గి బాడీలోకి ఎంటర్ అయ్యి ఆ ప్రోటీన్స్కి కనుక లిపిడ్స్ అటాచ్ అయితే లైపోప్రోటీన్స్ అని, గ్లైకోజన్ అటాచ్ అయితే గ్లైకోప్రోటీన్స్ అంటాము. ప్రోటీన్స్కి గ్లైకోజన్ అటాచ్ అయితే, ఇంకా ప్రోటీన్స్కి లిపిడ్స్ కనుక అటాచ్ అయితే లైపోప్రోటీన్స్ అనేది అంటామన్నమాట.
అంటే నార్మల్ ప్రోటీన్స్ ఏదైతే ఫామ్ అయ్యాయో అవి ఎప్పుడైతే గోల్గీలోకి ఎంటర్ అవుతాయో అక్కడ మోడిఫికేషన్స్ అనేవి జరుగుతాయన్నమాట. మనకి గ్లైకోలిపిడ్స్ కావాలి, గ్లైకోప్రోటీన్స్ కావాలి. సో ఈ ప్రోటీన్స్ ఎంటర్ అయ్యేది అంటే దాని నుంచి ప్రోటీన్స్ నుంచి మనకి గ్లైకోప్రోటీన్స్ గ్లైకోలిపిడ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి మనం దీన్ని ఏం చెప్తాము అంటే ఫార్మింగ్ ఫేజ్ అని చెప్తాము. ఓకే, దేన్ని సిస్ ఫేజ్ని ఫార్మింగ్ ఫేజ్ అని చెప్తాము. కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. సో సిస్ ఫేజ్ ఆర్ ఫార్మింగ్ ఫేజ్ ఆర్ కాన్వెక్స్ అనేది ఉంటుంది. తర్వాత ఈ ప్రోటీన్స్ అనేవి ఇలా ఎంటర్ అవుతాయి కదా. సో ఇవి ఎంటర్ అయినప్పుడు ఈ ప్రోటీన్స్ మనకి గ్లైకోజన్ అనేది అటాచ్ అయితే ఇలా అటాచ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి లిపిడ్స్ గ్లైకోప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే ఈ లిపిడ్స్కి మనకి అగైన్ గ్లైకో అటాచ్ అయితే గ్లైకోలిపిడ్స్ అని చెప్తాము. అలా ఫామ్ అయ్యి ఇట్ విల్ కమ్ అవుట్. ఓకే, సో అలా ఫామ్ అయ్యి ఈ గ్లైకోలిపిడ్స్ అండ్ గ్లైకోప్రోటీన్స్ అనేవి బయటికి వస్తాయి కాబట్టి ఈ ఫేజ్ని ఏమంటాము, పైనదైతే ఫార్మింగ్ ఫేజ్. ఓకే, ఫామ్ అవుతూ ఉన్నాయి కాబట్టి అందుకే సిస్ ఫేజ్ అంటాం. అదే కనుక ఈ కాన్కేవ్లో ఏం చెప్తాము, అవి బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి అంటే గ్లైకోలిపిడ్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెచ్యూరింగ్ ఫేజ్. క్లియర్? సో ఈ ఫుల్ ఒక స్ట్రక్చర్ని తీసుకుంటే ఒక గోల్గి బాడీని, ఆ స్ట్రక్చర్ని సిస్టర్నే అంటాము. సిస్టర్నేలో 2 ఉంటాయి. కాన్వెక్స్ షేప్లో ఉన్నది సిస్ ఫేజ్ ఆర్ ఫార్మింగ్ ఫేజ్, కాన్వెక్స్ అని చెప్తాము. ఇంకొకటి ఇలా కాన్కేవ్ షేప్లో ఉన్నది ట్రాన్స్ఫేజ్ ఆర్ మెచ్యూరింగ్ ఫేజ్ అని చెప్తాము. ఈ హోల్ థింగ్ని సిస్టర్ని. సో ఇలా మెనీ గోల్గి బాడీస్ అనేవి ఇలా అటాచ్ అయి ఉంటాయి ప్యారలల్గా. ఓకే, సో దీని అంతటినీ కలిపితే మనం ఏం చెప్తాము, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గోల్గి apparatus. ఓకే, సో ఇవి వచ్చి గోల్గి బాడీస్. ఈచ్ సిస్టర్ని మనం గోల్గి బాడీస్ అని చెప్పచ్చు. టుగెదర్ని గోల్గి apparatus అని చెప్తాము. క్లియర్? ఓకే, దీస్ ఆర్ డెన్స్లీ స్టెయిన్డ్ అనమాట. ఎప్పుడైతే మనం స్టెయినింగ్ అది చేసినప్పుడు మనం దీన్ని ఏం చెప్తామంటే డెన్స్లీ స్టెయిన్డ్. స్టడీ చేయడానికి మనము స్టెయిన్స్ యూజ్ చేసి లోపల సెల్లో ఏమేమి ఉన్నాయని స్టడీ చేస్తాం కదా. అలా స్టడీ చేసేటప్పుడు కనుక తీసుకుంటే ఇవి చాలా డెన్స్గా బాగా థిక్గా స్టెయిన్ అయి ఉంటాయన్నమాట. రెటిక్యులర్ స్ట్రక్చర్స్ డెన్స్లీ స్టెయిన్డ్ రెటిక్యులర్ స్ట్రక్చర్స్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి, స్ట్రక్చర్స్ ఫౌండ్ నియర్ న్యూక్లియస్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నమాట. నియర్ న్యూక్లియస్ అండ్ ఫౌండ్ బై Golgi. These are found or discovered by Golgi అన్నమాట. నియర్ న్యూక్లియస్, ఎగ్జాక్ట్లీ నియర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, సో వాటిని మనం గోల్గి apparatus అని చెప్తాము. క్లియర్? సో ఫ్లాట్ డిస్క్ షేప్డ్ సాక్స్ని సిస్టర్నే అంటాము. సో సిస్టర్నే అంటే ఏంటి అంటే ఎలా ఉన్నాయి ఇవి, ద సిస్టర్నే ఆర్ ఫ్లాట్గా ఉన్నాయి. షేప్ ఏముంది, డిస్క్ షేప్డ్ అనమాట. ఫ్లాట్ డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్స్ని మనం సిస్టర్ని అని చెప్తాము. క్లియర్? ఓకే, సైజ్ చూద్దాము. ఈ సైజ్ కనుక తీసుకుంటే 0.5 మైక్రోమీటర్ టు 1 మైక్రోమీటర్
parallel to each other. సైజ్ని కనుక తీసుకుంటే ఎంత ఉంది, 0.5 to 1 మైక్రోమీటర్ అనేది ఉందన్నమాట. ఈచ్ వన్ 0.5 to 1 మైక్రోమీటర్ ఇన్ సైజ్ ఈ సిస్టర్ని. ఓకే, సో ఐమ్ సారీ. సో మెయిన్గా ఇది దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే, this is very much important for what? It is very much important for the sake of what? Protein formation anamata. Glycolipids, glycoproteins formation ki useful. Okay. So sorry, it is important for important site. ఇది చాలా ఇంపార్టెంట్ సైట్ అన్నమాట. ఫర్ వాట్? ఫర్ గ్లైకోప్రోటీన్ అండ్ గ్లైకోలిపిడ్స్ ఫార్మేషన్. గ్లైకోప్రోటీన్ అండ్ గ్లైకోలిపిడ్స్ ఫార్మేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ సైట్. విచ్ వన్? దట్ ఈస్ ద గోల్గి apparatus. సో ఎలా ఫామ్ అవుతాయి? ఈ సిస్ ఫేస్కి ఈ ప్రోటీన్స్ అనేది ఎంటర్ అయ్యి మోడిఫికేషన్స్ అనేవి జరిగి మనకి బయటికి గ్లైకోప్రోటీన్స్ అలా వచ్చేస్తాయి. ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి మనకి బయటికి ఏమొస్తాయి? వి విల్ గెట్ గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్. ఓకే, సో ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట ఇన్ ద మెచ్యూరింగ్ ఫేజ్. ఎనీ సెక్రీటరీ సెల్ కనుక తీసుకుంటే, అంటే సెక్రీషన్ ఎక్కువగా ఇచ్చే సెల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గోల్గి apparatus. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎనీ సెక్రీటరీ సెల్ in your body or plant body will have lot of Golgi సిస్టర్ని. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కూడా సెక్రీషన్స్కి అని చెప్పాము, గాల్గి కూడా సెక్రీషన్స్కి అని చెప్పాము. సో ఏది ఎక్కువ ఉంటే సెక్రీషన్ ఎక్కువ అంటే, either if they give both Golgi bodies and endoplasmic reticulum అప్పుడు మీరు గోల్గి apparatusని తీసుకోవాలి. లేదు గోల్గి apparatus ఇవ్వలేదనుకోండి ఆప్షన్స్లో, అప్పుడు మీరు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం తీసుకోవచ్చు. క్లియర్? సో ఇదే కాకుండా సెక్రీషన్కే కాకోకుండా సెవరల్ అదర్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ మెంబ్రెయిన్ డెవలప్మెంట్. ఓకే, అదర్ ఫంక్షన్స్ వచ్చి ఏమేమి అంటే, ఫర్ ద సేక్ ఆఫ్ మెంబ్రెయిన్ డెవలప్మెంట్ దానికి ఈ గోల్గి apparatus యూస్ఫుల్. ఇంకా ఏదైనా సార్ట్ చేయడానికి, అంటే గ్లైకోప్రోటీన్స్ని లిపిడ్స్ని ఫామ్ చేయడమే కాకుండా సపరేట్ చేయడానికి. సో ఫర్ సార్టింగ్ అండ్ దెన్ ప్యాకింగ్ అండ్ మోడిఫికేషన్, ప్యాకింగ్కి మోడిఫై చేయడానికి, ప్యాకింగ్ అండ్ మోడిఫికేషన్కి దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. ప్యాకింగ్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్కి, ఇంకా ఈవెన్ వాక్యూల్ ఫార్మేషన్కి. మనకు తెలుసు కదా వాక్యూల్. సో ఆ వాక్యూల్ ఫార్మేషన్ కూడా ఈ గోల్గి apparatus అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, వాక్యూల్ ఫార్మేషన్, వాక్యూల్స్ దేంట్లో ఉంటాయి? ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ ద గోల్గి apparatus. ఓకే, నెక్స్ట్
వాక్యూల్. సో వాక్యూల్ అనేది దేంట్లో ఉంటుంది? వాక్యూల్ విల్ బి యూజువలీ ప్రెజెంట్ ఇన్ ఐఎమ్ సో సారీ vacuole is present, large vacuole large central vacuole అనేది is present in the plant cell అన్నమాట. ప్లాంట్ సెల్లో మాత్రమే మనకి లార్జ్ సెంట్రల్ వాక్యూల్ అనేది ఉంటుంది. ఇలా కనుక తీసుకుంటే దీనికి సెల్ మెంబ్రెయిన్ అండ్ సెల్ వాల్ కూడా ఉంటుంది కదా. సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, సెల్ వాల్ ఉంటుంది, న్యూక్లియస్ అనేది ఉంటుంది, అండ్ దెన్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది చూసాము. ఆ తర్వాత గోల్గి, ఓకే, అండ్ దెన్ లైసోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 90% అనేది వాక్యూల్తో ఫిల్ అయి ఉంటుంది. సో సెల్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సైటోప్లాజం ఈస్ 90% ఆఫ్ సైటోప్లాజం అనేది ఈజ్ ఆక్యుపైడ్ బై వాక్యూల్. ఇక మిగతా దాంట్లోనే మనకి మిగతా ఆర్గానెలీస్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, సో వాక్యూల్ని డ్రా చేసుకోండి. సో ఈ వాక్యూల్ని కనుక తీసుకుంటే మనం ఏం చెప్తాము? దిస్ ఈస్ ద membrane bound organelle in cytoplasm of a cell. ఓకే, ఇంకా ఈ వాక్యూల్ మెంబ్రెయిన్ని ఏం చెప్తాము అంటే అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద వాక్యూల్ని వాక్యూల్ మెంబ్రెయిన్, దిస్ ఇస్ ఇంపార్టెంట్, is called as tonoplast. ఈ వాక్యూల్ మెంబ్రెయిన్ని మనం ఏం చెప్తాము? we will call it as tonoplast. this is the tonoplast అన్నమాట వాక్యూల్ మెంబ్రెయిన్ని. ఇంకా ఈ వాక్యూల్లో యూజువల్గా ఏమేం ప్రజెంట్ అయ్యి ఉంటాయి అంటే మనకి సాప్, ప్లాంట్ యొక్క సెల్ సాప్ అనేది ఉంటుంది కదా, ఆ సాప్ ఉంటుంది. ఇంకా పిగ్మెంట్స్ కాదు, ద కలర్స్ అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్ పిగ్మెంట్స్ అని చెప్పలేం కానీ కలర్స్ అని చెప్పచ్చు. సో వాటర్ సాప్, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్, ఇంకా అదర్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద సెకండరీ మెటబలైట్స్, ఇంకా అదర్ మెటీరియల్స్ విచ్ ఇంపార్ట్స్ ద కలర్. other materials that imparts color అంటే మనకి పెటల్స్కి ఇంకా ఫ్రూట్స్కి కలర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఎల్లో, ఆరెంజ్, ఎల్లో, రెడ్, గ్రీన్, అవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి అన్నమాట. వాక్యూల్లో స్టోర్ అయి ఉంటుంది. ఇట్స్ ద స్టోరేజ్ సెల్ అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే ఇవన్నీ స్టోర్ చేసి ఉంటారు కాబట్టి. సో ఈ వాక్యూల్లోనే మనకి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. K+ అండ్ Cl- దానికి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి మూమెంట్ అనేది, ట్రాన్స్పోర్ట్ అనేది కూడా జరుగుతుందన్నమాట. వాక్యూల్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద మెంబ్రెయిన్. it helps in transport also. That means transport of number of ions against concentration gradient. Transport of number of ions against concentration gradient.
అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే మనం ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద మెంబ్రెయిన్లో చూసినాం కదా, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే హై టు లో అనేదే పోతుంది. అదే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే లో నుంచి హైకి పోవడాన్ని అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది అనమాట. అది ఈ వాక్యూల్లోనే జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వాక్యూల్. ఇట్స్ ఎ స్టోరేజ్ ఆర్గనెలీ అని కూడా చెప్పచ్చు. స్టోరేజ్ ఆర్గనెలీ ఎందుకంటే మనకి ఆల్ ద ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అన్నీ దీంట్లోనే స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక మనం అమీబాని కనుక తీసుకుంటే, ఇఫ్ యు టేక్ అమీబాలో మనకి కాంట్రాక్టైల్ వాక్యూల్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్స్క్రీషన్, కాంట్రాక్టైల్ వాక్యూల్ ఫర్ ఎక్స్క్రీషన్. ఇంకా సమ్ ఆఫ్ ద ప్రొటిస్టా అట్లా తీసుకుంటే ఓకే ఫుడ్ వాక్యూల్ అనేవి ఉంటుంది. దే విల్ ఎన్గల్ఫ్ ద ఫుడ్ పార్టికల్స్ అన్నమాట. సో ఫుడ్ వాక్యూల్ కూడా ప్రజెంట్ అయ్యి ఉంటుంది ప్రొటిస్టన్స్లో. అయాన్ స్టోరేజ్, పిగ్మెంట్ స్టోరేజ్, వేస్ట్ స్టోరేజ్కి స్టోరేజ్ ఆర్గనెలీ అని ఎందుకు చెప్పామంటే అయాన్స్ స్టోరేజ్, పిగ్మెంట్స్ స్టోరేజ్. పిగ్మెంట్స్ అంటే అదే చెప్పాను కదా, దట్ ఇంపార్ట్స్ ద కలర్. పిగ్మెంట్స్ స్టోరేజ్, వేస్ట్ స్టోరేజ్, ఇవన్నీ ఈ వాక్యూల్లోనే జరుగుతాయి అన్నమాట. క్లియర్? నెక్స్ట్ లైసోజోమ్స్. సో లైసోజోమ్స్ కూడా దేని నుంచి ఫామ్ అవుతాయి? ఫ్రమ్ ద గోల్గి apparatusతోనే. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. దీన్ని సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని అంటాము. ఎందుకు అంటే అపోప్టోసిస్ అనేది జరుగుతుంది, సెల్ డెత్ అన్నమాట. ఎలా జరుగుతుంది అంటే మనకు తెలుసు, ఇప్పుడు ఇదొక సెల్ అనుకోండి. ఈ సెల్లో మనకి న్యూక్లియస్ అవన్నీ ఉంటాయి. ఈ లైసోజోమ్స్ అనేవి పెద్దగా చేసి చూపిస్తున్నాను. ఇవి లైసోజోమ్స్ అనుకోండి. ఈ లైసోజోమ్స్ యొక్క pH అసిడిక్ నేచర్ అనేది ఉంటుందన్నమాట. ఈ లైసోజోమ్స్ యొక్క pH కనుక తీసుకుంటే the pH of this lysosome cell will be acidic in nature. యాసిడ్ మగం మీద పడితే ఏమవుతుంది? కాలిపోతుంది కదా. సో యాసిడ్కి అంత పవర్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కదా, కాన్సంట్రిక్ యాసిడ్ అలా. సో ఈ సైటోప్లాజం యొక్క pHని కనుక తీసుకుంటే, ఇది సైటోప్లాజం కదా, సైటోప్లాజం యొక్క pHని కనుక తీసుకుంటే ఈజ్ న్యూట్రల్. ఓకే, సైటోప్లాజం pH వచ్చి న్యూట్రల్గా ఉంటుంది. వేరాస్ లైసోజోమ్స్ యొక్క pH వచ్చి యాసిడిక్ ఉంటుంది. దాంతోపాటు ఏముంటాయి అంటే ఇట్ ఈస్ యాసిడిక్ అండ్ దేర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోలేసెస్ అనే ఎంజైమ్స్ కూడా ప్రజెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో వాట్ ఆర్ హైడ్రోలేసెస్? దీస్ ఎంజైమ్స్ విల్ బ్రేక్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోలేసెస్లో ఏమేమి ఉంటాయి అంటే, హైడ్రోలేసెస్ని కనుక తీసుకుంటే దిస్ హైడ్రోలేసెస్ పెప్టిడేసెస్, ప్రోటీయేసెస్, యా నాట్ పెప్టిడేసెస్, ప్రోటీయేసెస్ అనేది ఉంటుంది, విచ్ డైజెస్ట్ ద ప్రోటీన్స్ అన్నమాట. ప్రోటీయేసెస్ ఇంకా లైపేసెస్. సో ప్రోటీయేసెస్ అంటే ఇట్ విల్ డైజెస్ట్ వాట్?
దీస్ విల్ డైజెస్ట్ ఆర్ బ్రేక్స్ ద ప్రోటీన్. వాటిని మనం ప్రోటీజెస్ అంటాం. లైపేజెస్ కూడా ఉంటాయి. దిస్ విల్ డైజెస్ట్ ద లిపిడ్స్. మనకి సెల్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలంటే లిపిడ్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి. ఆ లిపిడ్స్ ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తే సెల్ ఇంకా బ్రతికుంటుందా? డెఫినెట్గా అది చనిపోతుంది. సో ఆ ప్రోటీన్స్ని లిపిడ్స్ని బ్రేక్ చేస్తుంది ఈ హైడ్రోలేసెస్ అన్నమాట. ఇంకొకటి కూడా ఉంటుంది, దట్ ఈస్ ద కార్బోహైడ్రేసెస్. ఓకే, కార్బోహైడ్రేసెస్. కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి కదా మనకి, సెల్ మెంబ్రెయిన్లో చదువుకున్నాం కదా. సో ఈ కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటే ఇట్ విల్ డైజెస్ట్ ద కార్బోహైడ్రేట్స్. సో ఎప్పుడైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి క్యాన్సర్ వచ్చింది అనుకోండి. ఓకే, క్యాన్సర్ సెల్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతూ పోతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆ క్యాన్సర్ సెల్ చుట్టుపక్కల ఉన్న సెల్స్కి ప్రాబ్లం కలగకూడదు అంటే ఎక్కడైతే ఎన్ని క్యాన్సర్ సెల్స్ ఉంటాయో వాటినన్నింటినీ చంపేసామనుకోండి ఆ సెల్స్ని, అప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ వోంట్ స్ప్రెడ్ కదా. సో దాన్ని చంపాలి అలా అన్నప్పుడు, క్యాన్సరే కాదు ఏదైనా డిసీజ్డ్ సెల్, బ్యాక్టీరియా అటాక్ అయిన సెల్ అలా ఉన్నప్పుడు ఆ సెల్ నుంచి ఇంకొక సెల్కి హార్మ్ కలగకూడదు అన్నప్పుడు ఆ స్పెసిఫిక్ సెల్ డిసైడ్ చేసుకుంటుంది ఐ హ్యావ్ టు డై అని. ఆ సెల్ డై అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దాంట్లో చూసుంటారు, ఇలా మ్యాచ్ స్టిక్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇవి మ్యాచ్ స్టిక్స్ అనుకోండి. ఓకే, దీస్ ఆర్ ద మ్యాచ్ స్టిక్స్. ఈ మ్యాచ్ స్టిక్స్ని సెల్స్ అనుకోండి. సో దీస్ అండ్ ఆల్ ఆర్ ఇన్ఫెక్టెడ్ అనుకోండి. ఇవన్నీ ఇన్ఫెక్టెడ్ అయినాయి ఏదైనా బ్యాక్టీరియాతో దాంతో. సో ఇక్కడ హెల్దీ సెల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ మ్యాచ్ స్టిక్స్ వచ్చి హెల్దీ, దీస్ ఆర్ హెల్దీ సెల్స్. సో ఈ ఇన్ఫెక్టెడ్ సెల్స్లో ఒక్క సెల్ అనేది చనిపోయింది అనుకోండి. ఇఫ్ దిస్ సెల్ ఇస్ డెడ్, అప్పుడు దీని నుంచి ఈ హెల్దీ సెల్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుందా లేదా? మనం మోటివేషనల్ దాంట్లో చూస్తూ ఉంటాం, ఇడంతా ఫైర్ అంటుకొని ఉంటుంది. ఓకే, ఇడంతా ఫైర్ అనేది అంటుకొని ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది అనేది చనిపోయింది అనుకోండి, ఈ ఫైర్ అనేది ఇక్కడికి కాదు కదా, అప్పుడు ఈ సెల్స్ అన్నీ అలానే ఉంటాయి కదా. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. సో ఎప్పుడైతే మన బాడీలో ఏదైనా కొన్ని సెల్స్ ఇన్ఫెక్టెడ్ అయ్యాయో, హెల్దీ సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ సెల్స్ అన్నీ చనిపోవడానికి రెడీ అవుతాయి. దీస్ సెల్స్ ఆర్ రెడీ టు డై. టు అవాయిడ్ ఇన్ఫెక్షన్ to healthy cells. Okay, to avoid infection to the healthy cells, ఆ ప్రాసెస్ని అపోప్టోసిస్ అంటాము. సెల్ డెత్, సెల్ఫ్గా చేసేసుకుంటాయి అన్నమాట. ఇది ఎలా జరుగుతుందంటే మన సిగ్నల్ అనేది పంపిస్తుంది మన బ్రెయిన్కి. అప్పుడు మన బ్రెయిన్ నుంచి ఈ లైసోజోమ్స్ అనేవి రప్చర్ అవుతాయి. సో whenever signal is sent to lysosomes, from brain to break అన్నమాట. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఆ లైసోజోమ్స్కి సిగ్నల్ పంపిస్తుందో బ్రేక్ అవ్వమని, అప్పుడు ఇవి బ్రేక్ అయిపోతాయి. సో అప్పుడు ఇవి బ్రేక్ అయినప్పుడు మనకేం జరుగుతుంది? అప్పుడు ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోతాయో, ఇలా బ్రేక్ అయిపోతాయో, అప్పుడు ఏం జరుగుతుంది? మనకి లోపల ఉన్న ఓకే, సో ఇలా బ్రేక్ అయిపోయినప్పుడు ఈ లోపల ఉన్న ఈ pH హైడ్రోలేసెస్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఈ సెల్లోకి వస్తాయి. ఇలా అవన్నీ ఆ సెల్లోకి వస్తే ఇదేమో న్యూట్రల్, కానీ ఈ అసిడిక్ నేచర్ అనేది సెల్లోకి వచ్చి ఈ సెల్ అనేది
will die అన్నమాట. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ acidic nature and also hydrolysis. క్లియర్? అందుకే వీటిని సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని చెప్తాము. క్లియర్? సో అది లైసోజోమ్స్ గురించి. దీస్ ఆర్ ద వెసిక్యులర్ స్ట్రక్చర్స్ formed by process of packaging in Golgi complex. So ఎలా డిఫైన్ చేయొచ్చు? వెసిక్యులర్ స్ట్రక్చర్స్ formed ఏ ఫామ్ చేస్తాయి? formed by packaging of Golgi apparatus or Golgi bodies అన్నమాట. సో కంటైన్స్ వాట్? హైడ్రోలేసెస్. ఆ హైడ్రోలేసెస్లో ఏమేమి ఉంటాయి? హైడ్రోలేసెస్లో ప్రోటీయేజెస్, లైపేజెస్, కార్బోహైడ్రేసెస్ ఇవన్నీ సెల్ని బ్రేక్ చేసి సెల్ని చంపేస్తాయి. ఆ ప్రాసెస్ని అపోప్టోసిస్ ఆర్ సెల్ డెత్ అంటామన్నమాట, విచ్ ఈస్ ఏ ప్లానెడ్ సెల్ డెత్. ఓకే, దిస్ అపోప్టోసిస్ని సెల్ డెత్ అంటాము, విచ్ ఈజ్ అ ప్లానెడ్ సెల్ డెత్. సో దిస్ ఈజ్ అబౌట్ ద లైసోజోమ్స్ అండ్ ఎందుకు దాన్ని సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటామో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నెక్స్ట్ వచ్చి ఎండోసింబయాంట్ థియరీ. ఇంతవరకు ఏం చదువుకున్నాం? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చదువుకున్నాం, గోల్గి apparatus చదువుకున్నాం, వాక్యూల్స్ చదువుకున్నాం, లైసోజోమ్స్ చదువుకున్నాం. ఈ 4 అనేవి కోఆర్డినేట్ చేసుకొని ఒక టీమ్ లాగా వర్క్ చేస్తాయి కాబట్టి ఆ 4 ఎండోమెంబ్రేన్ సిస్టమ్ కిందికి వస్తాయి. కానీ ఎండోసింబయాంట్ థియరీ అంటే ఏంటి అంటే ఒక స్మాల్ సెల్ని పెద్ద సెల్ ఎన్గల్ఫ్ చేస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది యూకారియోటిక్ సెల్ అనుకోండి. ఓకే, ఇది బిగ్ సెల్. ఓకే, దిస్ ఈస్ ద బిగ్ సెల్. ఈ బిగ్ సెల్ అనేది స్మాల్ సెల్ అంటే దిస్ ఈస్ ద ప్రోకారియోటిక్ ఆర్ స్మాల్ సెల్. ప్రోకారియోటిక్ ఆర్ స్మాల్ సెల్. ఈ స్మాల్ సెల్ని ఈ సెల్ అనేది ఎన్గల్ఫ్ చేస్తుంది. ఇలా ఎన్గల్ఫింగ్ అంటే తెలుసు కదా. సో అప్పుడు ఈ సెల్ అనేది ఏం జరుగుతుంది? ఇట్ విల్ ఎంటర్ ఇంటూ ద బిగ్ సెల్. ఓకే, సో ఇది యూకారియోటిక్ సెల్ అనుకోండి. సో ఈ యూకారియోటిక్ సెల్లో యూజువల్గా న్యూక్లియస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి apparatus, వాక్యూల్, లైసోజోమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ స్మాల్ సెల్స్ని ఎన్గల్ఫ్ చేసినవి ఎంటర్ అయితే, అంటే వేరే కలర్ యూస్ చేస్తాం ఇక్కడ, ఈ స్మాల్ సెల్స్ని ఎన్గల్ఫ్ చేసినవి ఎంటర్ అయ్యాయి అనుకోండి. ఓకే, సో క్లోరోప్లాస్ట్గా, మైటోకాండ్రియాగా మారిపోతాయి. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎండోసింబయాంట్ థియరీ. అంటే ఈ ప్రోకారియోటిక్ సెల్ ఏదైతే యూకారియోటిక్ సెల్లోకి ఎంటర్ అయిందో అదేమీ చనిపోదు. వీఆర్ నాట్, యూకారియోటిక్ సెల్ ఈజ్ నాట్ కిల్లింగ్ దట్ ప్రోకారియోటిక్ సెల్. ఇన్స్టెడ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ సమ్ స్పేస్ ఫర్ ద ప్రోకారియోటిక్ సెల్ కదా. ఈ ప్రోకారియోటిక్ సెల్స్ అనేవి యూకారియోటిక్ సెల్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా తీసుకుంటే ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి కదా. సో బోత్ ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్, ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటున్నాయి కాబట్టి మనం సింబయాంట్ అంటాము. ఎండోసింబయాంట్ అంటే, ఎండో అంటే ఇన్సైడ్, ఈ ఆర్గనెలీస్ అనేవి లోపలికి వెళ్ళి మనకి ఈ యూకారియోటిక్ సెల్కి హెల్ప్ చేస్తున్నాయి. ఆ ఆర్గనెలిస్ చనిపోకుండా ఆర్గనెలిస్కి ప్లేస్ ఇవ్వడం కూడా ఈ యూకారియోటిక్ సెల్ చేస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏ మ్యూచువల్ హెల్ప్ కదా బిట్వీన్ ద టూ ఆర్గానిజమ్స్ ఆర్ ఆర్గనెల్లీస్కి మ్యూచువల్ హెల్ప్ కాబట్టి సింబయోసిస్ అంటాము, విచ్ ఈస్ నథింగ్ బట్ సింబయాంట్ థియరీ. లోపల జరుగుతోంది కాబట్టి ఇట్ ఈస్ ఎండోసింబయాంట్ థియరీ. ఇస్ ఇట్ క్లియర్? సో యాక్చువల్గా స్మాల్ సెల్స్ని పెద్ద సెల్ ఎన్గల్ఫ్ చేసి లోపల పెట్టుకొని ఆ దాని నుంచి వచ్చే ఎనర్జీని ఈ పెద్ద సెల్ యూస్ చేసుకుంటుంది. ఓకే,
అండ్ దెన్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని ఏం చంపదు కదా ఈ పెద్ద సెల్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎండోసింబయాంట్ థియరీ. అలా ఎంటర్ అయినవే మనకి ఈ ఎండోసింబయాంట్ థియరీలో మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ అనేవి వస్తాయన్నమాట. ఇండివిజువల్ సెల్స్ engulfed. So endosymbiont theory will states that endosymbiont theory will states that individual cells engulfed by bigger cells. Individual small cells అందాము. Individual small cells engulfed by bigger cells and mutual help happens. Mutual help happens between them. This is nothing but endosymbiont theory. Clear? So ఏవేవి వస్తాయి అంటే in this there will be mitochondria and chloroplast will come అన్నమాట. This mitochondria and chloroplast, these two are very unique cells that are unique. ఏవేవి అంటే మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్. మైటోకాండ్రియాని క్లోరోప్లాస్ట్ని కనుక తీసుకుంటే దే హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ. ఎందుకంటే దోస్ ఆర్ ద స్మాలర్ సెల్స్ కదా. ఓన్ డిఎన్ఏ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ డబల్ స్ట్రాండెడ్. డిఎస్ అంటే డబల్ స్ట్రాండెడ్, ఓన్ డిఎన్ఏ ఉంటుంది. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ రైబోజోమ్స్. ఓకే, ప్రోకారియోటిక్ సెల్స్ యొక్క రైబోజోమ్స్ ఏంటి? 70S or 80S టైప్? 70S టైప్ రైబోజోమ్స్. అందు గురించి ఇక్కడ తీసుకుంటే టోటల్ తీసుకుంటే ఇక్కడ రైబోజోమ్స్ 80S ఉంటాయి. దీంట్లో కనుక తీసుకుంటే 70S రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. క్లియర్? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్ డిఎన్ఏ ఉంటుంది, ఓన్ రైబోజోమ్స్ ఉంటుంది, ఇంకా ఇట్ ఈస్ ద ఓన్ ఆర్ఎన్ఏ ప్రోటీన్ ఉంటుంది. దీస్ టూ విల్ హ్యావ్ ఓన్ ఆర్ఎన్ఏ ప్రోటీన్ అండ్ membranes వచ్చి డబల్ membrane organelles. These are double membrane organelles. Clear? So this is about the endosymbiont theory. Okay, double stranded and circular DNA అని కూడా ఉంటుంది. డబల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ. సో ఇప్పుడు మనం ఈ మైటోకాండ్రియా గురించి ఇంకా ఈ క్లోరోప్లాస్ట్ గురించి తెలుసుకుందాం. సో నా మైటోకాండ్రియా, దిస్ ఇస్ ఎన్సిఆర్టీ స్ట్రక్చర్. సో మైటోకాండ్రియా అంటే ఇట్ ఈస్ ఎ ఫస్ట్ మనం ఏం చెప్తాము, డబల్ మెంబ్రెయిన్ ఆర్గనెల్లీ. డబల్ మెంబ్రెయిన్ ఆర్గనెల్లీ ప్రజెంట్ ఇన్ ద, ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది? organelle present in cytoplasm. ఓకే, సో ఈ అవుటర్ మెంబ్రెయిన్ ఉంటుంది, ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఇన్నర్ మెంబ్రెయిన్ ఇట్ విల్ బి ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్. సో దిస్ ఈస్ ద అవుటర్ మెంబ్రెయిన్. సో ఇన్నర్ మెంబ్రెయిన్ మాత్రం ఇలా ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ద అవుటర్ మెంబ్రెయిన్. And this is the inner membrane.
ఈ ఔటర్ మెంబ్రెయిన్కి ఇన్నర్ మెంబ్రెయిన్కి మధ్యలో ఉన్న స్పేస్, ఈ స్పేస్ ఉంది కదా ఔటర్కి ఇన్నర్కి, దాన్ని మనం ఏమంటామంటే ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అని చెప్తామన్నమాట. సో ఈ స్పేస్ని మనం ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్. ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ని చూసారా, ఔటర్ మెంబ్రెయిన్ అయితే స్మూత్గా అలానే ఉంది, ఇన్నర్ మెంబ్రెయిన్ అయితే ఫోల్డింగ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా, దీస్ ఫోల్డింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టే. సో ఇలా ఫోల్డింగ్స్ అనేవి ఉన్నాయి కదా, దట్ ఫోల్డింగ్స్ని మనం ఏం చెప్తాము అంటే ఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టే. ఓకే, ఇక ఇదంతా ఉంది కదా, దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ అనేది దేంట్లో ఉంది, ఇట్ ఈస్ ఇన్ ద ల్యూమెన్ అన్నమాట. దిస్ ఇస్ ల్యూమెన్. ఎక్కడైతే క్యావిటీ ఉంటుందో దాన్ని ల్యూమెన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మైటోకాండ్రియాలో దాన్ని మ్యాట్రిక్స్ అంటాము. ఈ మ్యాట్రిక్స్లో సెవరల్ సెక్రీటరీ ఎంజైమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ మ్యాట్రిక్స్ ఆర్ ల్యూమెన్లో మనకి కావలసిన ఎంజైమ్ సెక్రీషన్ ఇంకా సెవరల్ థింగ్స్ అనేవి ఈ ల్యూమెన్లో ప్రజెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో మైటోకాండ్రియా ఇట్ ఈస్ స్పెసిఫికలీ స్టెయిన్డ్, ఎంతో స్పెసిఫిక్గా స్టెయిన్ చేస్తే మాత్రం మనం ఈ మైటోకాండ్రియాని మైక్రోస్కోప్లో చూడలేమన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ విజిబుల్, ఇట్ ఈస్ నాట్ విజిబుల్ until it is stained specifically. Under microscope. ఓకే, మైక్రోస్కోప్లో మనం దీన్ని అంత ఈజీగా చూడలేమన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీలీ విజిబుల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈజీలీ విజిబుల్ until it is stained specifically. ఓకే, సో మనకి ఇది ఎక్కడ ఉంటుంది, సైటోప్లాజంలో ఉంటుంది. సో ఇదంతా వచ్చి సైటోప్లాజం. సో ఈ సైటోప్లాజంలో మనకి గ్లైకోలైసిస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇన్ ద సైటోప్లాజం గ్లైకోలైసిస్ విల్ హ్యాపెన్. గ్లైకోలైసిస్ అంటే గ్లూకోజ్ నుంచి పైరువేట్గా ఫామ్ అయ్యేది ప్రాసెస్ని మనం గ్లైకోలైసిస్ అంటాము. సో దిస్ గ్లైకోలైసిస్ ఎక్కడ జరుగుతుంది, ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ సెల్. ఇక క్రెబ్స్ సైకిల్ వచ్చి మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఇన్ ద ల్యూమెన్ ఆర్ మ్యాట్రిక్స్ దేర్ విల్ బి ద క్రెబ్స్ సైకిల్ అన్నమాట. క్రెబ్స్ సైకిల్ అనేది మ్యాట్రిక్స్ ఆర్ ల్యూమెన్లో జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది మనకి ఈ ఇన్నర్ మెంబ్రెయిన్లో జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈటీసీ. ఈటీసీ అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అన్నమాట. సో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఆర్ సిస్టమ్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే క్వశ్చన్ వస్తుంది. సో దిస్ విల్ అక్కర్ ఇన్ ద ఇన్నర్ మెంబ్రెయిన్. సో ఈటీసీ ఇన్ ఇన్నర్, ఇన్ కాదు ఆన్ ఇన్నర్ మెంబ్రెయిన్ అన్నమాట. ఇన్నర్ మెంబ్రెయిన్ పైన మనకి ఈటీసీ అనేది జరుగుతుంది. క్రెబ్స్ సైకిల్ వచ్చి ఇన్ మ్యాట్రిక్స్ ఆర్ ల్యూమెన్లో మనకి క్రెబ్స్ సైకిల్ అనేది జరుగుతుంది. ఓకే, గ్లైకోలైసిస్ వచ్చి సైటోప్లాజంలో జరుగుతుంది. ఈ షేప్ చూసారా ఎలా ఉంది, ఈ షేప్ అంటే దిస్ ఈస్ అ సాసేజ్ షేప్డ్ అన్నమాట. సాసేజ్ షేప్ అనేది ఉంటుంది, సాస్ లాగా ఉంటుంది కాబట్టి సాసేజ్ షేప్డ్ అని చెప్తాము. ఇంకా ఈ సైజ్ అనేది మైటోకాండ్రియాని కనుక తీసుకుంటే 0.2 to 1 మైక్రోమీటర్ ఇన్ డయామీటర్ అన్నమాట. సైజ్ వచ్చి 0.2 to 1 మైక్రోమీటర్. ఆన్ అన్ యావరేజ్ కనుక తీసుకుంటే 0.5 మైక్రోమీటర్ ఇన్ డయామీటర్. డయామీటర్లో ఇట్ విల్ బి యావరేజ్గా 0.5 మైక్రోమీటర్ అనేది ఉంటుంది. ఇక లెంత్ తీసుకుంటే
1 to 4.1 మైక్రోమీటర్ ఇన్ లెంత్ అన్నమాట. సో దిస్ మైటోకాండ్రియా అనేది ఎనర్జీని ఇస్తుంది. ఏటీపీ అనేది ఎక్కడి నుంచి సింథసిస్ అవుతుంది? ఈ క్రెబ్స్ సైకిల్, గ్లైకోలైసిస్ ఇవన్నీ జరిగి మనకి ఎనర్జీ అనేది ఈ మైటోకాండ్రియా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దీస్ ప్రొడ్యూసర్ సెల్యులర్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఓకే, so this mitochondria will produces cellular energy in the form of ATP, in the form of ATP. So ATP synthesis అనేది ఎక్కడ జరుగుతుంది అంటే in mitochondria. So it will helps in respiration also అన్నమాట. Okay, these will divide by fission and helps in cellular respiration. So this mitochondria helps in cellular respiration. And how it will divide? This mitochondria will divides by fission. Fission అంటే తెలుసు కదా, ఇది మైటోకాండ్రియా అనుకోండి. ఓకే, సో it will undergoes fission like this. ఓకే, ఇలా జరిగి మనకి 2 మైటోకాండ్రియా అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫిషన్. లైక్ బ్యాక్టీరియా ఎలాగైతే అవుతుందో సిమిలర్గా ఇది కూడా అవుతుంది అనమాట. అండ్ దీస్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఈ మైటోకాండ్రియాని సైట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అని కూడా చెప్తాము. దీస్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. క్లియర్? అండ్ నంబర్ ఆఫ్ మైటోకాండ్రియా ఎన్ని ఉంటాయి అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫిజియోలాజికల్ యాక్టివిటీ ఆఫ్ సెల్ అన్నమాట. సో నంబర్ ఆఫ్ మైటోకాండ్రియా నేను కనుక తీసుకుంటే, ఓకే ఇక్కడ రాస్తాను, నంబర్ ఆఫ్ మైటోకాండ్రియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫిజియోలాజికల్ యాక్టివిటీ. అంటే ఏ పర్సన్ అయితే ఎక్కువగా ఫిజియోలాజికల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళకి ఈ మైటోకాండ్రియా నంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దిస్ నంబర్ ఆఫ్ మైటోకాండ్రియా విల్ వేరీస్ అండ్ హౌ ఇట్ విల్ డిపెండ్స్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫిజియోలాజికల్ యాక్టివిటీ. ఎక్సర్సైజ్ ఎక్కువ చేసే వాళ్ళకి వాళ్ళ సెల్స్లో మైటోకాండ్రియా అనేది ఎక్కువగా ప్రజెంట్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద మైటోకాండ్రియా. Both the membranes will have their own specific enzyme అన్నమాట. సో ఈ క్రిస్టే అని చెప్పాను కదా, దిస్ క్రిస్టే, దిస్ ఇన్ఫోల్డింగ్స్ ఆఫ్ క్రిస్టే విల్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ అన్నమాట, ఫర్ రెస్పిరేషన్, అబ్జార్ప్షన్ అన్నిటికీ ఆ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ అనేది చేస్తుంది. ఈ బోత్ ద మెంబ్రెయిన్స్ని తీసుకుంటే ఈ అవుటర్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్కి దే హ్యావ్ దేర్ ఓన్ స్పెసిఫిక్ ఎంజైమ్స్. ఆ పాయింట్ కూడా రాద్దాం. బోత్ ద మెంబ్రెయిన్స్ హ్యావ్ దేర్ స్పెసిఫిక్ ఎంజైమ్స్ అన్నమాట. ఇక ఎక్కువ ఎంజైమ్స్ అనేది సెక్రీషన్ ఆర్ సింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఈ ల్యూమెన్లో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఎంజైమ్స్ అన్నమాట. మోర్ ఎంజైమ్ సెక్రీషన్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ క్రెబ్ సైకిల్ అనేది ల్యూమెన్లోనే జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ ద మైటోకాండ్రియా. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద ప్లాస్టిడ్స్. సో మైటోకాండ్రియా గురించి మొత్తం అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ మనం
ప్లాస్టిడ్స్ గురించి తెలుసుకుందాం. సో ప్లాస్టిడ్స్ అనేవి దేంట్లో ప్రజెంట్ అయి ఉంటాయి? మైటోకాండ్రియా అయితే యానిమల్ సెల్స్లో ఎక్కువగా ఉంటాయి, ప్లాంట్ సెల్స్లో తక్కువగా ఉంటాయి. ఆ పాయింట్ నేను లాస్ట్ లెక్చర్లో చెప్పాను, సో ఇక్కడ రాయలేదు. సో ప్లాస్టిడ్స్ని కనుక తీసుకుంటే ఇవి ప్లాంట్స్లో మనం ఎక్కువగా చూస్తాము. ఓకే, ఫౌండ్ ఇన్ ఆల్ ప్లాంట్ సెల్స్ అండ్ ఆల్సో ఇన్ యూగ్లినాయిడ్స్ అన్నమాట. ఎక్కడెక్కడ చూస్తాం? దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ ప్లాంట్ సెల్స్. ఆల్ ప్లాంట్ సెల్స్లో చూస్తాము అండ్ ఇన్ యూగ్లినాయిడ్స్. యూగ్లినాయిడ్ని కనుక తీసుకుంటే మనకు తెలుసు యూగ్లినా అనేది ఇట్ ఈస్ ఎ మిక్సోట్రాఫ్. బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఆల్రెడీ చెప్పాను. యూగ్లినా ఈజ్ ఏ మిక్సోట్రాఫ్ అన్నమాట. మిక్సోట్రాఫ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ whenever sunlight is available, it will act like a autotroph. Whenever sunlight is not available, అప్పుడు ఏం చేస్తుంది? ఇట్ విల్ ఫీడ్ ఆన్ ద ఇన్సెక్ట్స్, ఇట్ విల్ బికమ్ హెటరోట్రోఫ్. అందుకు దాన్ని మిక్సోట్రోఫ్ అంటాం. సో ఈ యూగ్లినాలో కూడా మనకి ప్లాస్టిడ్స్ అనేవి చూస్తాము అన్నమాట. ఈజీలీ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోప్ యాజ్ దే ఆర్ వెరీ లార్జ్. సో దీస్ ఆర్ ఈజీలీ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోప్. అదే మైటోకాండ్రియాని కనుక తీసుకుంటే మనం స్టెయిన్ చేసినా కూడా అంత బాగా కనిపించదన్నమాట. బికాస్ దీస్ ఆర్ లార్జ్, అందుకు ఈజీలీ అబ్జర్వ్డ్ అన్నమాట. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్ అనేవి ఉంటాయి. స్పెసిఫిక్ పిగ్మెంట్స్ విల్ ఇంపార్ట్ ద స్పెసిఫిక్ కలర్స్ అన్నమాట. సో స్పెసిఫిక్ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి దట్ ఇంపార్ట్స్ ద స్పెసిఫిక్ కలర్. అంటే ఈ పిగ్మెంట్స్ బేస్ పైన మనం ప్లాస్టిడ్స్ని 3 డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయవచ్చు. సో వాట్ ఆర్ దోస్ 3 డిఫరెంట్ టైప్స్ అనేవి చూద్దాం. ఈ ప్లాస్టిడ్స్ని 3 డిఫరెంట్ టైప్స్గా బేస్డ్ అపాన్ ద పిగ్మెంట్స్ మనం చేయవచ్చు. What are those 3 different types? Let us see. The first one is green color untundi, that is the chloroplast, which is helpful for photosynthesis. And next is the chromoplast, which imparts the different colors anmata. That is the chromoplast. And then next is the is it visible, this color? Yeah, this is the leucoplast. Okay, so chloroplast ni kanka తీసుకుంటే that is green color ఉన్నది. గ్రీన్ కలర్ ప్లాస్టిడ్ని క్లోరోప్లాస్ట్ అంటాం అన్నమాట. క్రోమోప్లాస్ట్ అంటే డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ గివ్స్ కలర్స్. కెరోటిన్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఆరెంజ్ కలర్ అనేది ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కెరటినాయిడ్స్ అనేది ఉంటే కెరటినాయిడ్స్ ఆర్ కెరోటిన్ అంటే దిస్ విల్ ఇంపార్ట్స్ ద ఆరెంజ్ కలర్. అండ్ గ్జాంథోఫిల్ని కనుక తీసుకుంటే ఓకే, గ్జాంథోఫిల్ ఇట్ విల్ ఇంపార్ట్స్ ద ఎల్లో కలర్ అన్నమాట. సో మీ ఫ్రూట్స్లో ఫ్రూట్స్ టొమాటో రెడ్ ఉంటుంది, క్యారెట్ ఆరెంజ్ ఉంటుంది. ఇలా పెటల్స్లో కూడా కలర్స్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ క్రోమోప్లాస్ట్. క్రోమో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కలర్డ్ బాడీస్ అన్నమాట. క్రోమో అంటే ఏంటి? దిస్ ఈస్ నథింగ్ బట్ కలర్డ్ బాడీస్. ఇక ల్యూకోప్లాస్ట్ని కనుక తీసుకుంటే దీస్ ఆర్ కలర్లెస్ ప్లాస్టిడ్స్. ఇవి కలర్లెస్ అన్నమాట ఈ ప్లాస్టిడ్స్. ఈ కలర్లెస్ ప్లాస్టిడ్స్ని 1 సెకండ్ మనం ఏమైనా ఇలా అంతా క్లోరోప్లాస్ట్ ఇచ్చాం. ఓకే, ఈ కలర్లెస్ ప్లాస్టిడ్ని కనుక తీసుకుంటే దీస్ ఆర్ 3 టైప్స్ అని చెప్పచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ ద స్టోరేజ్ అన్నమాట. బేస్డ్ అపాన్ ద స్టోరేజ్
బేస్డ్ అపాన్ ద స్టోరేజ్, అంటే ఏ దాన్ని స్టోర్ చేస్తుంది అనే దాన్ని బట్టి 3 డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఈస్ ద ప్రోటీన్ స్టోరేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ కనుక తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ amyloplast. Amyloplast, this will stores the starch, stores food in the form of starch. And then alluroplast ante enti, it will store in the form of protein. Okay, ప్రోటీనేషియస్ స్టోరేజ్ని మనం alluroplast అంటాం. ఇక ఆయిల్ అండ్ ఫ్యాట్ స్టోరేజ్ని కనుక తీసుకుంటే ఇలయోప్లాస్ట్ అని చెప్తాము. సో ఆయిల్ ఆర్ ఫ్యాట్ స్టోరేజ్ని కనుక తీసుకుంటే దాన్ని మనం ఇలయోప్లాస్ట్ అని చెప్తాం. సో ల్యూకోప్లాస్ట్స్ అనేవి కలర్లెస్ ప్లాస్టిడ్స్ అనమాట. డిపెండింగ్ అపాన్ స్టోరేజ్, అంటే ఫుడ్ని ఏ విధంగా స్టోర్ చేస్తుంది దాన్ని బట్టి అమైలోప్లాస్ట్, అల్యూరోప్లాస్ట్, ఇలియోప్లాస్ట్గా డివైడ్ అయి ఉంటుంది. స్టార్చ్ స్టోరేజ్ అయితే అమైలోప్లాస్ట్, ప్రోటీన్ స్టోరేజ్ అయితే అల్యూరోప్లాస్ట్, ఫ్యాట్ ఆర్ ఆయిల్ స్టోరేజ్ అయితే ఇలయోప్లాస్ట్. ఇక క్రోమోప్లాస్ట్స్ అంటే దీస్ ఆర్ ద కలర్డ్ బాడీస్ అనమాట, కలర్ ప్రొడ్యూసింగ్. దీస్ విల్ స్టోర్స్ ద కలర్. Colored bodies, this will stores color and then imparts the color. This is green in color, helpful for photosynthesis. We will study more about this chloroplast. Okay, chloroplast lo chlorophyll అనేది ఉంటుంది. Photosynthesis because of chlorophyll pigment. ఇక్కడ పిగ్మెంట్స్ ఏముంటాయి? దీస్ ఆర్ ఆల్సో పిగ్మెంట్స్ ఓన్లీ. డిపెండింగ్ అపాన్ ద కలర్ ద పిగ్మెంట్ విల్ వేరీస్. సో దిస్ ఇస్ అబౌట్ ద ప్లాస్టిడ్స్. హియర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ల్యూకోప్లాస్ట్స్లో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దాట్. నెక్స్ట్ నా క్లోరోప్లాస్ట్ అని చూద్దాం. క్లోరోప్లాస్ట్ని కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో డబల్ మెంబ్రెయిన్ ఆర్గనెలీ. ఓకే, chloroplast double membrane organelle. ఎక్కడ ఉంటుంది? in the cytoplasm. This is also double membrane organelle present in the cytoplasm. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో దిస్ ఈస్ ద outer membrane. మైటోకాండ్రియా సాసేజ్ షేప్డ్ ఇంకా సిలిండ్రికల్ షేప్డ్ కూడా ఉంటుంది. అది కూడా రాద్దాము. సాసేజ్ ఒకటి రాదండి, సాసేజ్ అండ్ సిలిండ్రికల్ షేప్. ఓకే, ప్లీజ్ మేక్ ఎ నోట్ డౌన్ ఆఫ్ దిస్. సిలిండ్రికల్ షేప్ కూడా ఉంటుంది. యా, క్లోరోప్లాస్ట్ని కనుక తీసుకుంటే రిబ్బన్ లైక్ స్ట్రక్చర్డ్ క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఇంకా మనకి లెన్స్ షేప్డ్, ఓవల్, స్పెరికల్, డిస్కాయిడ్, డిఫరెంట్ షేప్స్ ఉంటాయన్నమాట. లెన్స్ షేప్డ్ ఉంటుంది, ఓవల్ షేప్డ్ ఉంటుంది, స్పెరికల్ ఉంటుంది, డిస్కాయిడ్ షేప్ ఉంటుంది, ఇంకా రిబ్బన్ లైక్. సో ఈ క్లోరోప్లాస్ట్ అనేది డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ షేప్స్ అనేవి మనం చూస్తాము అన్నమాట ఈ క్లోరోప్లాస్ట్లో. ఓకే, సో 5 to 10 millimeter in length and 2 to 4 millimeters in width. 5 to 10 millimeter in length ఉంటుంది. and then 2 to 4 millimeter in width అనేది ఉంటుంది. ఓకే, సో ద సైజ్ అనేది నంబర్ ఎన్ని ఉంటాయి అంటే ఇట్ విల్ వేరీస్ ఇన్ సైజ్, షేప్, నంబర్ అనమాట. వేరీస్ ఇన్ సైజ్, షేప్ చూపించాను కదా అవి, షేప్ అండ్ ఆల్సో నంబర్. ఎక్కువగా ప్లాంట్స్లోనే మనం ఇవి చూస్తామన్నమాట. సో క్లామిడోమోనాస్ మీరు గుర్తుకు పెట్టుకోవాలి, విచ్ ఈస్ ఏ యూనిసెల్యులర్ గ్రీన్ ఆల్గా. ఓకే, Chlamydomonas
Chlamydomonas, which is a unicellular green alga. యూనిసెల్యులర్ గ్రీన్ ఆల్గా. ఇందులో మనకి 1 per సెల్ ఉంటుంది, 1 క్లోరోప్లాస్ట్ పర్ సెల్ ఉంటుంది. అదే కనుక మీసోఫిల్ సెల్ కనుక తీసుకుంటే మనకు తెలుసు మీసోఫిల్ సెల్ ఎక్కడ, మీసోఫిల్ సెల్ ఇన్ లీఫ్ని కనుక తీసుకుంటే దేర్ విల్ బి మెనీ అన్నమాట, 20 to 40 per సెల్ అనేది కూడా ఉంటాయి. క్లోరోప్లాస్ట్స్ పర్ సెల్ అనేది మీసోఫిల్లో మనము చూస్తాము, 20 to 40 per సెల్. ఓకే, ఇక క్లోరోప్లాస్ట్స్ ఒక స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇక క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే మనకి outer membrane ఉంటుంది. సో దిస్ ఈస్ ద outer membrane. Okay, this is the outer membrane. మైటోకాండ్రియాలో ఇన్నర్ మెంబ్రెయిన్కి ఫోల్డింగ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ దేర్ వోంట్ బి ఎనీ ఫోల్డింగ్స్ ఇన్ ద ఇన్నర్ మెంబ్రెయిన్. అండ్ స్పేస్ బిట్వీన్ outer and inner membrane is intermembranous space. ఇంటర్మెంబ్రేనస్ స్పేస్ అన్నమాట ఈ రెండింటి మధ్యలో. ఓకే, అండ్ ఈ ఎంప్టీ స్పేస్ ఉంటుంది కదా, ఈ ఎంప్టీ స్పేస్ మొత్తాన్ని మనం ఏం చెప్తాము అంటే స్ట్రోమా అని చెప్తాము. ఈ స్ట్రోమాలోనే మనకి కాయిన్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయన్నమాట, ఫ్లాట్ డిస్క్ షేప్డ్ ఇవి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ థైలాకాయిడ్. ఈ థైలాకాయిడ్లోనే మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది present అయ్యి ఉంటుంది. సో ఇన్సైడ్ ద థైలాకాయిడ్ we will have chlorophyll pigment. ఓకే, క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఈ థైలాకాయిడ్ లోపలే ఉంటుంది అన్నమాట. ఈ థైలాకాయిడ్స్ అనేవి దే విల్ పైలప్, అంటే 1 రూపీ కాయిన్స్ ఒకదానిపైన ఒకటి పెడితే ఎలా ఉంటాయో అలా పైలప్ అవుతాయి అన్నమాట ఈ విధంగా. ఈచ్ థైలాకాయిడ్లో మనకి క్లోరోఫిల్ అయితే ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఈ థైలాకాయిడ్స్ అన్నీ ఇలా 1 రూపీ కాయిన్స్ ఒకదానిపైన ఒకటి పెడితే ఎలా ఉంటాయో అలా ఆ టుగెదర్ని మనం ఏం చెప్తామంటే గ్రానా అని చెప్తాము. సో టుగెదర్ దిస్ ఆల్ this together is called as grana. ఓకే, ఈ గ్రానా అనేవి అంటే ఈ గ్రానా అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఇక్కడ ఉంటాయి. ఓకే, అలా ఇలా ఎక్కువ గ్రానా ఉంటాయి. ఆ గ్రానా వచ్చి ఇలా కనెక్ట్ అయి ఉంటాయి ఒకదానికి ఒకటి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రోమా లామెల్లే. ఈ కనెక్షన్స్ని మనం ఏం చెప్తాము, దిస్ వి విల్ కాల్ ఇట్ యాజ్ స్ట్రోమా లామెల్లే. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్ట్రోమా లామెల్లే? స్ట్రోమా లామెల్లే విల్ కనెక్ట్స్ ద గ్రానా అన్నమాట. గ్రానాని కనెక్ట్ చేస్తూ ఉంటాయి ఆ స్ట్రోమా లామెల్లే. సో దిస్ గ్రానా అంటే ఇంటర్ గ్రానల్ థైలాకాయిడ్స్ ఉంటాయి, అంటే ఇవన్నీ థైలాకాయిడ్స్ టుగెదర్ ఫామ్ అయితే మనం గ్రానా అని చెప్తాం. ఈ గ్రానాని జాయిన్ చేసేది స్ట్రోమా లామెల్లే. ఓకే, దిస్ ఇస్ ద స్ట్రోమా లామెల్లే విచ్ కనెక్ట్స్ ద grana together. Okay, and this full empty part is the stroma, and it has the ribosomes in it. So ribosomes అనేవి ఉంటాయి కదా, not like this. So ribosomes also will be present. And which type of ribosomes? 70S type of ribosomes will be present, and it has its own DNA also, own circular double-stranded DNA. It has own circular double-stranded DNA అనేది present అయి ఉంటుంది. RNA కూడా present అయి ఉంటుంది, few RNA.
RNA కూడా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ 70S రైబోజోమ్స్, మైటోకాండ్రియాలో కూడా మనకి 70S రైబోజోమ్స్ ఉంటాయి. నేను అది స్పెసిఫై చేశానో లేదో చూస్తున్నాను. ఐ డిడ్ంట్ స్పెసిఫైడ్, సో ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. సో దీంట్లో కూడా మనకి 70S రైబోజోమ్స్ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ ఓన్ DNA ఉంటుంది, RNA ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది అన్నమాట దీంట్లో కూడా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ గురించి ఇదే, మెయిన్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఫోటోసింథసిస్. సో హెల్ప్ఫుల్ ఫర్ ఫోటోసింథసిస్ అది చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, సో అందుకే రాయలేదు, బట్ ఐ విల్ రైట్ దట్ ఆల్సో. సో దిస్ ఇస్ ద క్లోరోప్లాస్ట్ అన్నమాట. ఓకే, సో రైబోజోమ్స్ చెప్పాను కదా, అదే ఈ రైబోజోమ్స్ అనేది దిస్ ఇస్ ద లార్జ్ సబ్ యూనిట్, స్మాల్ సబ్ యూనిట్. ఈ రైబోజోమ్స్లో అదే ప్రోకారియోటిక్ సెల్ని కనుక తీసుకుంటే మనకి ఏ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అనేది ఉంటాయి? ప్రోకారియోటిక్ సెల్లో 70S. ఈ 70S 50S అండ్ 30S. సో ఈ 50S is the larger one and 30S is the smaller one. అదే కనుక యూకారియోటిక్ సెల్లో కనుక తీసుకుంటే రైబోజోమ్స్ ఏవుంటాయి? ఇట్ విల్ బి 80S. ఈ 80Sలో 60S అండ్ 40S. 60S is larger and 40S is the smaller సబ్యూనిట్. ఇవి రెండు టుగెదర్ జాయిన్ అయితేనే మనకి రైబోజోమ్ అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద రైబోజోమ్స్. Okay, in prokaryotes and eukaryotes. So this completes our full eukaryotic cell in which endomembrane system and endosymbiont theory. ఇక మనం న్యూక్లియస్ గురించి ఇంకా సెంట్రియోల్స్, ఫ్లాజెల్లా గురించి మాత్రం తెలుసుకోవాలి. అంటే ఈ యూకారియోటిక్ సెల్లో కనుక తీసుకుంటే మనం ఈ యూకారియోటిక్ సెల్లో కనుక తీసుకుంటే మనకి సెంట్రియోల్స్ అనేవి, ఫ్లాజెల్లా అనేవి ఇన్ సమ్ కేసెస్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, ఈ ఫ్లాజెల్లా గురించి, సెంట్రియోల్స్ విచ్ హెల్ప్స్ ఇన్ సెల్ డివిజన్ వాటి గురించి, ఇంకా ఈ న్యూక్లియస్ గురించి మనం లాస్ట్ లెక్చర్లో చదువుకోబోతున్నాం, విచ్ కంప్లీట్స్ అవర్ సెల్ చాప్టర్. ఓకే, సో ఇక్కడ మనం యూకారియోటిక్ సెల్ గురించి అవి తప్ప మొత్తం మనం కవర్ చేసాము. నా ఇట్స్ యువర్ పార్ట్ హోంవర్క్ అన్నమాట. మీరు హోంవర్క్ చేయాలి కదా, మీరు వర్క్ చేస్తేనే సక్సెస్ అనేది లభిస్తుంది, మేము జస్ట్ చెప్పడమే కాదు. ఓకే, సో నేమ్ 2 cell organelles that are double membrane bound, what are the characteristics, state their functions and draw label diagrams of both. జస్ట్ మనం తెలుసుకున్నాం కదా అవి. నెక్స్ట్, both lysosomes and vacuoles are endomembrane structure, yet they differ in terms of their functions. Comment. సో lysosomes ఫంక్షన్ ఏంటి, vacuole ఫంక్షన్ ఏంటి అనేది చెప్పాలి. Now we will solve some questions. ఈ టాపిక్ అర్థమైందో లేదో అని చూసేకి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ఏ సెక్రీటరీ సెల్? సో సెక్రీటరీ సెల్కి ఏది ట్రూ అని అడిగారనమాట. గోల్గి apparatus ఇస్ absent చెప్పాను కదా. సెక్రీటరీ సెల్ అంటే గోల్గి apparatus ఎక్కువ ఉంటే ఏ సెక్రీటరీ సెల్కైనా గోల్గి apparatus ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ రాంగ్. నెక్స్ట్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్ ఇస్ ప్రెజెంట్. ఎస్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్ ఇచ్చినప్పుడు మనం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్ని 2 ఇస్తే గోల్గీని సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. ఓన్లీ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్ నో. నెక్స్ట్, సెక్రీటరీ గ్రాన్యూల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ న్యూక్లియస్. సెక్రీటరీ గ్రాన్యూల్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి? ఇట్ ఈస్ ఇన్ ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్ అండ్ ఆల్సో గోల్గి. సో న్యూక్లియస్ కాదు. సో మన ఆన్సర్ ట్రూ అన్నారు కాబట్టి దిస్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ఎ టోనోప్లాస్ట్? టోనోప్లాస్ట్ అనేది ఏంటి? వాక్యూల్కి అవుటర్ మెంబ్రెయిన్ని టోనోప్లాస్ట్ అంటాం.
outer membrane of mitochondria కాదు, inner membrane of chloroplast కాదు, membrane boundary of the vacuole of the plant cell, cell membrane of the plant cell కాదు. So this is our answer. Next question. Plastid differs from mitochondria on basis of one of the following. Mark the right answer. Mitochondria ki plastid ki difference అడిగారు అనమాట. 2 layer of membrane. ప్లాస్టిడ్లో 2 layer ఉంటుంది, మైటోకాండ్రియాలో 2 layer ఉంటుంది కాదు. ప్రెజెన్స్ ఆఫ్ రైబోజోమ్ మైటోకాండ్రియాలో ఉంటుంది, క్లోరోప్లాస్ట్లో రెండిట్లో ఉంటుంది. ప్రెజెన్స్ ఆఫ్ థైలకాయిడ్స్, ఎస్ దిస్ వన్. ఈ థైలకాయిడ్స్ అనేది ఇట్ ఈస్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ వాట్? This thylakoid is present only in chloroplast or plastid. Chloroplast or plastids. మైటోకాండ్రియాలో మనం ఇది చూడమన్నమాట. ప్రెజెన్స్ ఆఫ్ డిఎన్ఏ రెండిట్లో ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చి దట్ వన్. నెక్స్ట్, వాక్యూల్ ఇన్ ప్లాంట్ సెల్. సో వాక్యూల్ గురించి అడిగారు. ఇట్స్ ఎ membrane bound and contains storage proteins and lipids. Membrane bound and contains water and excretory substances. Lacks membrane and contains air. Membrane ఉంటుంది, ఆ membrane ని మనం ఏమంటాము? We will call it as tonoplast అంటాం కదా. ఆ membrane ని lacks membrane and contains water and excretory substances. No, membrane అనేది ఉంటుంది which is nothing but tonoplast and contains storage proteins and lipids అన్నారు. కాదు, excretory substances అది ఉంటుంది. సో ఇది కూడా కాదు. సో సెకండ్ is our option. Okay, next, select the wrong statement from the following. wrong statement ని select చేయమన్నారు. both chloroplasts and mitochondria contains inner and outer membrane. yes, chloroplastలో ఉంటుంది, మైటోకాండ్రియాలో ఉంటుంది. this is the correct one. Both chloroplasts and mitochondria have an internal compartment, the thylakoid space bounded by the thylakoid membrane. ఈ థైలకాయిడ్ అనేది దేంట్లో ఉంటుంది? is present only in chloroplast, not in mitochondria. So this is the wrong answer. Both chloroplasts and mitochondria contains their own DNA. Chloroplasts are generally much larger than mitochondria. Yes, ఈ పాయింట్ నేను చెప్పలేదు కదా. Please make a note down this point. Chloroplasts are larger when compared to the mitochondria. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, which is a correct one. Next, which of the following statements regarding mitochondrial membrane is not correct? Not correct అని అడిగారు. Enzymes of the electron transfer chain are embedded in the outer membrane. No, it is embedded in the inner membrane అన్నమాట. So this is wrong. The inner membrane is highly convoluted, forming of infoldings. Yes, Christy. Outer membrane resembles a sieve. Yes, outer membrane is permeable to all kinds of molecules. Yes. So ఇది wrong కాబట్టి, not correct అడిగారు కాబట్టి మన ఆన్సర్ వచ్చి this one. Okay. Summary, what and all we have studied. In the summary, if you can take what we have studied today, we have studied about the endomembrane system. Endomembrane system. And then we have studied about the what? Endosymbiont theory. And then we have studied about the mitochondria. And then we have studied about the plastids, specifically chloroplast we have studied. Okay, so this completes ఈ మైటోకాండ్రియాలో మీకు ఇంకొకటి అయ్యో సో ఫాస్ట్ సో ఈ మైటోకాండ్రియాలో మీకు ఒకటి చెప్తాను. అదే ఈ అవుటర్ మెంబ్రెయిన్లో ఇక్కడ పోరిన్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయన్నమాట, which is helpful in permeability. It is very much permeable. When compared to the inner, this will be more permeable, outer membrane. అదొక పాయింట్ చెప్పాలనుకున్నాను. ఓకే, సో this completes our topic. సో ఇక లాస్ట్ లెక్చర్లో మనము న్యూక్లియస్, సెంట్రియోల్స్ అండ్ ఫ్లాజెల్లా సీలియా గురించి తెలుసుకుంటాము. సో ఇప్పటి వరకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో స్పెసిఫై చేయండి, నేను మీకు అక్కడే ఆన్సర్ చేయడానికి
చూసిన వెంటనే ఆన్సర్ చేస్తాను. సో స్టడీ వెల్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆల్ ద బెస్ట్ మై ఫ్యూచర్ డాక్టర్. బాయ్ ఎవ్రీవన్.